మాకు ఇలా ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే దాదాపు ఎంతోమంది దానం నాగేందర్ వంటి నాయకులు కూడా నాకు మీద వస్తున్నటువంటి విమర్శలను పక్కదో పట్టించి నేను గెలిచి చూపిస్తానంటూ కూడా తన ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ తనకు దక్కలేనటువంటి టికెట్. ఈవెన్ దో కాంగ్రెస్లో కూడా ముగ్గురు ఈవెన్ దో సిట్టింగ్ కార్పొరేటర్ కూడా ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వర్గాలకు కాదనుకొని మీకు టికెట్ ఇవ్వడానికి అంటే మీ మీద నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ అంటే క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి బీజేపీ ప్రముఖ నేత చెప్పడం కావచ్చు, లేదంటే ఆనాటి టైంలో చిన్న శ్రీశైలం అన్న మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నీ అధిగమించినటువంటి పనులు ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? అంటే ఇప్పుడు నవీన్ అన్న వాస్తవంగా ప్రజలకు చాలా అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజల నమ్మకం గెలుచుకున్న వ్యక్తి, ప్రజలతోనే మమేకమై ఉండే వ్యక్తి నవీన్ అన్న. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు, మాకు నవీన్ యాదవే కావాలి అని. నవీన్ యాదవ్ను ఓడించే శక్తి జూబ్లీహిల్స్లో లేదు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి సానుభూతి పరంగా కావచ్చు, ఏ రకంగా వచ్చినప్పటికీ కూడా కేవలం నవీన్ క్యాండిడేట్ అనేది అధిష్టానం చేయగలిగింది, ముఖ్యమంత్రి గారు చేయగలిగారు, మంత్రులు చేయగలిగారు. ముగ్గురు మంత్రులను చెప్పినప్పుడు కూడా సర్వేలు చేస్తారు కదా గ్రౌండ్ లెవెల్లో, ఆ గ్రౌండ్ లెవెల్లో కూడా మా నవీన్ అనే ముందుకొచ్చిండు. కాబట్టి ఆయన్నే మనం అభ్యర్థిగా పెట్టుకొని ఖచ్చితంగా రేపు పొద్దున అసెంబ్లీలో అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నాడు. ఆయనకు ఉన్నటువంటి ఎలాంటి అడ్డంకులు కానీ ఏవి కానీ అవన్నీ చాలా చిన్నవి. వాటిని అధిగమించడం అనేది చాలా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయంలో ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నడిపిస్తూ ఉన్నాడు. మన యువతకు నైపుణ్యంగా ఎన్నో ట్రైనింగ్లు లైఫ్ అవన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఈజ్ ద విన్నింగ్ క్యాండిడేట్. అధిష్టానానికి ధన్యవాదాలు, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం.